ఇక పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం తరలిస్తున్న స్టెల్లా షిప్ ను కాకినాడ పోర్టులో అడ్డుకున్నారు. ఈ షిప్ లో రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పోర్ట్, పౌర సరఫరాల శాఖ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఏపీ ప్రభుత్వం ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ వేసింది. బియ్యం నమూనాలను సేకరించి నిజానిజాలను ఈ టీం నిగ్గు తేల్చనుంది. ఈ షిప్ లో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. బియ్యం స్మగ్లింగ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ది షిప్ అంటూ ఆయన అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే షిప్ లో అధికారుల బృందం ఈ రోజు మరోసారి తనిఖీలను చేపట్టింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. కాకినాడ ఒకప్పుడు కాకినాడ చెప్తే యావత్తు ప్రపంచ దేశాలకు కూడా గుర్తొచ్చేది కాజా. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా కాకినాడ అంటే ఇప్పుడు అందరికీ కూడా పోటీ గుర్తొస్తుంది. ఎందుకంటే గత నెల 27వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే యాంకరేజ్ పోర్టుకు వచ్చారు, ఏదైతే సీజ్ చేసిన స్టెల్లా ఎల్ సంబంధించి పనామా ఏదైతే షిప్ ఉందో ఆ షిప్ లో ఏదైతే అక్రమంగా ఇది స్టోర్ చేసిన పీటీఎస్ బియ్యం ఉందో దాన్ని అయితే సీజ్ చేశారు. దాని తర్వాత 27న కలెక్టర్ నేరుగా వెళ్ళారు. 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. అక్కడి నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్రమ పీడిఎస్ రవాణాకు సంబంధించి ఒక ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి ఒక కాకినాడ పోర్టే కాదు, అవతల ఉన్న దక్షిణ ఆఫ్రికాకు సంబంధించి కావచ్చు, అటు దుబాయ్ సంబంధించి కావచ్చు, మొత్తము తీగలాగితే డొంక కదిలిందన్న దాన్ని కూడా ఇదే ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలన్నది అటు అసెంబ్లీ దీనికి సంబంధించి కూడా కేంద్రం రాష్ట్ర కేబినెట్ లో కూడా చర్చించారు. ఇటు కమిటీ కూడా వేశారు. అయితే నిన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అంటే 5 శాఖలతో కూడిన కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ నేరుగా ఈ రోజు బుధవారం ఉదయం 10 గంటల నుంచి దాదాపు 4 గంటల వరకు కూడా ఆ పోర్ట్ లో ఉన్న షిప్ ఏదైతే ప్రస్తుతానికి సీజ్ చేసి ఉంచారో ఆ షిప్ లో కొంచెం రంగ ప్రవేశం చేశారు. పూర్తి స్థాయిలో అంటే మొత్తం షిప్ లో 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 5 కంపార్ట్మెంట్స్ అని ఉన్న ఏదైతే రైస్ ఏదైతే ఉందో మొత్తం అన్ని రైస్ నమూనాలు సేకరించారు. అంటే ఆ రోజు కలెక్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత 640 మెట్రిక్ టన్నులు మాత్రమే పీడిఎస్ ని గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు 5 శాఖలు కూడా దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నాయి. నమూనాలు సేకరించారు. ప్రస్తుతానికి ఇంకా ఆ ప్రొసీజర్ కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే 2 రోజుల పాటు ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఈ నమూనాలు ఏవైతే సేకరించారో 5 కంపార్ట్మెంట్ కు సంబంధించి ఈ నమూనాలు ల్యాబ్ కు పంపించిన తర్వాత అసలు ఇంకా ఎంత మేర ఉంది, అంటే 640 ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా, అంటే కొన్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఈక్వల్ టు పీడిఎస్ ఏదైతే రా రైస్ తో పాటు బ్రోకెన్ రైస్, అంటే మనం గమనించవలసింది ఏంటంటే బాయిలర్ రైస్ అన్నది చాలా ఎగుమతి తక్కువ. ఎందుకంటే ఇది ఉప్పుడు బియ్యం అంటారు. ఆ కేరళ రైస్ మాత్రమే ఈ బియ్యాన్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఎక్కువ ఈ రైస్ ని యూజ్ చేస్తారు. కానీ రా రైస్, బ్రోకెన్ రైస్ దీంట్లో కూడా ఈ పీడిఎస్ రైస్ మిక్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రా రైస్ ని, బ్రోకెన్ రైస్ ని ఎక్కువ గుర్తించారు. ఈక్వల్ టు పీడిఎస్ రైస్ కూడా అందులో ఉన్నట్టుగా కూడా, అంటే వాళ్ళు ఓపెన్ గా చూసేసరికి కొంచెం దగ్గరగా చెప్తున్నారు. అయితే సో ఇది సేకరణకి వెళ్ళిన తర్వాత, ల్యాబ్ కి వెళ్ళిన తర్వాత నిజ నిర్ధారణ ఏంటో తెలుస్తుంది. అయితే ఈ కమిటీ ఏదైతే ఉంది, కమిటీ ఈ రోజు మళ్ళీ కలెక్టర్ కు నివేదిక ఇస్తారు. రేపు కూడా పూర్తి స్థాయిలో ఈ ఏదైతే 5 కంపార్ట్మెంట్ లో పూర్తి చేసిన తర్వాత దీనిపై డిప్యూటీ సీఎం కు కూడా నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సిఐడి కూడా రంగంలోకి దిగిపోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాకినాడ పోర్టు మీద ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి జరుగుతున్న అక్రమం ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగింది కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా ఇది జరుగుతుందని చెప్పేసి నేతలే నేరుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నందిని, థ్యాంక్ యూ.